आपका नाम सुहेल। बच्चिया को కాండి కొంచెం వెనక్కి వచ్చి తీసుకో. హలో కటాక్షాలు కురిపించగాక, వారికి దుష్ట శక్తుల నుంచి కాపాడుగాక, వారికి శక్తులు ప్రసాదించుగాక, వారికి ప్రతి అడుగులోనూ వారు అభివృద్ధి కార్యక్రమంలో వేసే ప్రతి అడుగులోనూ మీ యొక్క అగోచరమైన సహాయం అందించుగాక, మీ యొక్క ప్రతి ఒక్క దృష్టి వారిపై ఉంచుగాక. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఈ బారా షాహీద్ దర్గా ఒక మత సామరస్యానికి ప్రతీక. ఈ పండగ గత 400 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతుంది. అయితే 2014కు ముందు
ఒక విధంగా, 2014 తర్వాత ఇది ఇంకో విధంగా జరిగింది. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు మంత్రి నారాయణ గారు ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రి. ఈ నెల్లూరు నగరానికి ఆ రోజు నేను మేయర్. ఈ రొట్టెల పండక్కి మేము వచ్చి చూసినప్పుడు ఇక్కడ ఏదైతే స్వర్ణాల చెరువు ఉందో దాంట్లో అంబులెన్స్లు, లారీలు, బస్సులు కడుక్కుంటూనే ఉన్నాం. దాంట్లోనే మలమూత్రాలు, అదే నెత్తిన నీళ్లు చల్లుకునేది. కానీ ఇది కరెక్ట్ కాదు. ఒక శాంక్టిటీ ఉండాలి. లక్షలాది మంది భక్తులు మన నగరం నుంచి కాదు, మన రాష్ట్రం నుంచి కాదు, ఇతర రాష్ట్రాల నుంచి, మరి ఇతర దేశాల నుంచి కానీ ఇక్కడికి వస్తున్నప్పుడు వాళ్ళ యొక్క మనోభావాల్ని మనం గౌరవించాలి అనే ఒక ఆలోచనతో ఆ యొక్క చెరువుని ఘాట్గా తయారు చేయడం జరిగింది. ఆ రోజు మంత్రి గారిని కొన్ని నిధులు అడగంగానే ఆయన శాంక్షన్ చేయడం, ఒక పోర్షన్ ఆఫ్ ది ఘాట్ చేశాం. నెక్స్ట్ ఇయర్ ఇంకో పోర్షన్ ఆఫ్ ది ఘాట్ చేసి దాన్ని సంపూర్ణంగా ఈరోజు 12 సంవత్సరాలు అయిపోయినా ఆ ఘాటు ప్రజలందరికీ పనికొస్తూ ఉంది. అలాగనే మహిళలు, ఆడబిడ్డలు స్నానాలు చేయడానికి షవర్స్ లేవు, యూరినల్స్ పోవడానికి, టాయిలెట్స్ పోవడానికి సరైన టాయిలెట్స్ ఉండేవి కాదు. అందుకోసం అప్పుడు మొబైల్ టాయిలెట్స్ని ఏర్పాటు చేశాం. మన జిల్లాలో, రాష్ట్రంలో లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి కానీ మొబైల్ టాయిలెట్స్ తెప్పించి పెట్టాం. అయితే 2-3 సార్లు వాడిన తర్వాత దాని వాడకం కానీ ప్రజలకి పెద్దగా నచ్చలేదు. దాని తర్వాత పర్మనెంట్ టాయిలెట్స్ 120 మంత్రి గారిని అడగంగానే కట్టండి అని చెప్పంగానే పర్మనెంట్ టాయిలెట్స్ కట్టించాము. ఈ రోజుకి కానీ అవి ఉపయోగంలో ఉన్నాయి. ఈ యొక్క ప్రాంగణం మొత్తంలో సీసీ రోడ్స్ వేసాము. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాము. ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉందో బారా షాహిద్ దర్గాలో షెల్టర్ ఏదైతే చూస్తున్నారో మీరు, అది కానీ గత ప్రభుత్వంలో, గత ముందు 14-19లో 20 కోట్లు శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం దాన్ని పక్కన పడేసింది. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మంత్రి గారు ఒక 5 కోట్ల రూపాయలు నూడా నుంచి, 1.5 కోట్ల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి, నేను కానీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా ఒక 1.5 కోట్ల రూపాయలు చేసి ఇప్పుడు టెండర్ పిలిచాం. అది కానీ వచ్చే రొట్టెల పండక్కి రెడీ అవుతుందని కానీ తెలియచేస్తున్నా. ఈరోజు దాదాపు 2000 మంది పోలీసు, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 2000 మంది శానిటేషన్, ప్రతి ఒక్కరు కానీ ఈరోజు ఈ పండగ కోసం ఎక్కడ చిన్నపాటు ఇబ్బంది జరగకూడదు భక్తులకు అని చెప్పి ఈరోజు కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టారు. వందలాది సీసీ కెమెరాస్ పెట్టారు. అంగుళం కానీ సర్వేలెన్స్ జరుగుతూ ఉంది. ఎక్కడ కానీ చైన్ స్నాచింగ్ కానీ ఇటువంటి ఎక్కడ ఇబ్బంది రాకూడదని చెప్పి మొత్తం అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా గతం నుంచి చూస్తుంటే పోయినసారి చేసిన దాంట్లో ఏదైనా చిన్నపాటి పొరపాట్లుంటే అవన్నీ కానీ ఈసారి ఓవర్కమ్ చేస్తూ వచ్చిన భక్తులకి వాళ్ళ వెహికల్స్ అన్నీ కానీ ఎక్కడైతే మన పార్కింగ్ ఏరియాస్ పెట్టారో అక్కడ మొబైల్ టాయిలెట్స్, అక్కడ మంచినీరు వసతి, అక్కడ సర్వేలెన్స్ క్యాంప్స్ పెట్టి కానీ ఇబ్బంది లేకుండా భక్తులు చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం వీకెండ్ వస్తుంది కాబట్టి, వీకెండ్ శుక్రవారం, శనివారం, ఆదివారం వస్తుంది కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు కానీ పెరిగే అవకాశం ఉంది. నెల్లూరు ప్రజలకు కానీ మనం కోరేది ఒకటే, అతిథి దేవో భవ. ఈ 3-4 రోజులు మనకు కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది. ఈ 3-4 రోజులు మనం అతిథుల్ని స్వాగతించాల్సిన బాధ్యత మనం తీసుకోవాలని చెప్పి నెల్లూరు ప్రజలందరినీ కోరుకుంటూ, మరి ఈరోజు ప్రత్యేకంగా మంత్రి గారు అలాగనే మన ఎంపీ గారు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ రావడం, దర్శించుకోవడం, దర్గాలో రొట్టె కానీ శ్రీనివాస్ రెడ్డి గారు అందరికన్నా ముందు రొట్టెని కానీ మార్చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి శనివారం 27 రాత్రి గంధ మహోత్సవం జరుగుతుంది. ఆదివారం ఉదయాన అఫీషియల్ రొట్టెల పండగ మార్పు చేసేది ఆదివారం. కానీ 26 నుంచి 30 దాకా ఈ పండగ జరగద్ది. దీనికి సంపూర్ణంగా సహకరిస్తున్న కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, స్థానిక నగర మేయర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా అదృష్టం ఈరోజు నాకు. నేను
దాదాపు 40-50 సంవత్సరాల నుంచి ఈ రొట్టెల పండుగ కార్యక్రమానికి వచ్చేవాడిని ప్రతి సంవత్సరం కూడా, అంటే చిన్నప్పటి నుంచి. ఈరోజు ఏమిటంటే ఒంగోలు పట్టణం నుంచి ఇక్కడ రాత్రి వచ్చి మాకు మళ్ళీ సీఎం గారు ప్రోగ్రాం అనేది రేపు గిద్దలూరులో ఉన్న బట్టి ఆ తర్వాత మళ్ళీ వీలవుతుందా లేదనే ఉద్దేశంతో ఇవాళ పొద్దున్నే వస్తామనేది ఇక్కడికి మనం అనుకున్న తర్వాత సోదరులు రూప్ కుమార్ యాదవ్ గారికి చెప్పిన తర్వాత వారు మంత్రివర్యులు నారాయణ గారికి చెప్పి వారు తీసుకురావటం అనేది ఇది ఒక గొప్ప అదృష్టంగా కూడా భావిస్తున్నాం సార్. మీకు అంటే బారా షాహిద్ దర్గా అని అంటే ఎంతో ప్రియం మాకు కూడా. ప్రత్యేకంగా నా కొరకనంటే నేను ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కొంచెం ముస్లిం కుటుంబాలతో కూడా కలిసిమెలిసి ఉన్నవాడిని కాబట్టి ప్రతిరోజు నేను బయటకు వచ్చేటప్పుడు ఒకటి రాస్తా, ఎస్ఆర్ అంటే శ్రీరామ్, ఎస్ఆర్ అంటే సయ్యద్ ముదీం షా వల్ ఖాద్రి అనేది పూర్తిగా కూడా ఈ రొట్టెల పండుగ కార్యక్రమం అంటే ఎక్కడ దర్గాలు ఉన్నా కూడా ఒక పవిత్రమైన స్థలంగా కూడా భావిస్తూ పోతాం. ఇక్కడ ఈ సంవత్సరం అరేంజ్మెంట్ చూస్తూ ఉంటే అప్పటి నుంచి దాదాపు నేను ఒక 50 సంవత్సరాల నుంచి చూస్తున్నవాడిని. అప్పుడు పెద్ద ప్రాముఖ్యత అనేది లేకుండా ఏదో నెల్లూరు చెరువు దగ్గరికి రావటం, ఇక్కడ ఏదో దర్గా చూసుకునేసేసి దండం పెట్టుకొని పోవటం అనేది ఇక్కడ ఈ ప్రాంతాల వారికి ఒక అలవాటుగా ఉండేది. కానీ 2014-2019 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మీదట మన మున్సిపల్ శాఖ మార్చులు, అప్పటి మున్సిపల్ శాఖ మార్చులు కూడా పొంగూరు నారాయణ గారు కూడా దీని మీద దృష్టి సాధించి అప్పుడు మేయర్గా మన అజీజ్ గారు కూడా ఉన్నారు. ఒక కార్యరూపాన్ని కూడా తీసుకొచ్చి దాదాపు 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం అంటే చాలా గొప్ప విషయం. అది అంటే అది ఆచరణలోకి జరగకుండా పోయింది. మరలా ఆచరణలోకి తీసుకొచ్చేదాని కొరకు మన మంత్రివర్యులు నారాయణ గారు దీన్ని పదే ఎంతో శ్రద్ధతో దీనిని కూడా ఇక్కడ ఈ ఏరియాని మనకు టూరిజం అంటే చాలా రకాల టూరిజంలు ఉంటాయి. మామూలుగా టెంపుల్ టూరిజం అనేది, రిలీజియన్ టూరిజం అనేది కూడా ఉంటుంది. రిలీజియన్స్ ప్రకారము హిందువులకి ఒక టెంపుల్ టూరిజం ఉంటుంది, ముస్లిమ్స్కి వచ్చేటప్పటికి దర్గాలు ఇటువంటి టూరిజం ఉంటాయి, క్రిస్టియన్స్ వచ్చేటప్పటికి చర్చిలో అన్నీ కూడా వాతావరణం ఉంటాయి. అదేవిధంగా ఈరోజు బారా షాహిద్ దర్గా నెల్లూరు ప్రాంతంలో ఉన్న ప్రాంతానికి మన మంత్రివర్యులు నారాయణ గారు అయితే ఇది టూరిజం స్పాట్గా కూడా, అంటే ఇక్కడికి వచ్చే భక్తులందరూ దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు కాబట్టి వాళ్ళకున్న వసతులు ఏమిటి కావాలనేది కూడా తీర్చిదిద్దుతూ లక్షలాది మంది ఇక్కడ రావటం అనేది చూస్తున్నాను నేను. చాలా ప్రోగ్రెస్ ఇది. మన మంత్రివర్యులు నారాయణ గారు, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి సూచనలు ఆదేశాల మీదట ఎక్కువగా నిధులు కూడా నెల్లూరు కార్పొరేషన్ కూడా వారు తీసుకొస్తూ, నెల్లూరు కార్పొరేషన్ కూడా ఒక మంచి కమిషనర్ గారు నందన్ గారు కూడా ఉన్నారు. ఈ డెవలప్మెంట్ అనేది నేను పుట్టి పెరిగిన ప్రాంతం కాబట్టి ఒక 36 సంవత్సరాలుగా మేము పొలిటికల్గా ఒంగోలులో ఉండేటప్పుడు అయినా నెల్లూరుకు వచ్చి చూస్తున్నప్పుడు వల్లే ఇది వీలవుతున్నది అనేది అర్థమవుతున్నది. ఇంకా వారు పలు స్కీములు కూడా ఈ చెరువు అభివృద్ధి అనేది కూడా ముఖ్యంగా వారు కూడా మనసులో పెట్టుకొని, సార్ ఒకటే చెప్తున్నాను, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఈ పూర్తిగా చెరువు పూర్తిగా కూడా ఒక ట్యాంక్ బండ్లాగా తయారు చేయటం అనేది చాలా కాలంగా ఉన్న కోరిక సార్. ఇది కూడా దీనిని కొంత నిధులు కూడా అరేంజ్ చేయాలనేది వారి ఆలోచనలో కూడా ఉంది. ప్రత్యేకంగా ఈ అభివృద్ధి అంతా వారికి ఉన్న దూరదృష్టితో మంత్రి గారు అయితే దేశ విదేశాలు కూడా తిరిగి అక్కడ ఉన్న టౌన్ డెవలప్మెంట్, సిటీ డెవలప్మెంట్ అనేది కూడా ఎంతో క్షుణ్ణంగా వారు తిరిగి చూస్తున్నారు. కాబట్టి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఖచ్చితంగా ఇంకా అభివృద్ధిలోకి వస్తుందని కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెల్లూరులో బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. ఇది రాష్ట్ర పండుగ. 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయడం జరిగింది. ఇది 412 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన బారా షాహిద్ దర్గా. ఈ దర్గా పక్కనే స్వర్ణాల చెరువు ఉంది. ఈ స్వర్ణాల చెరువులో రొట్టెలు వదలటం, రొట్టెలు పట్టుకోవటం అనేది ఒక ఆనవాయితీగా ఎంతో నమ్మకంగా వస్తుంది. ఎవరైతే భక్తులు వాళ్ళకి సమస్యలుండి ఆ సమస్యలు తీరాలని ఆ యొక్క దర్గాలో వచ్చి ప్రార్థించి ఆ స్వర్ణాల చెరువులో ఈ యొక్క రొట్టెలని వదలటం, రొట్టెలను పట్టుకోవటం అనేది ఎంతో కాలం జరుగుతుంది. దాదాపు
12 సంవత్సరాల పైగా. అయితే ఆ రోజు మేయర్ అజీజ్ గారితో మాట్లాడి ఈ ఏరియా చూస్తే స్వర్ణాల చెరువులు ఎక్కడైతే రొట్లు పట్టుకుంటారో, రొట్లు వదిలేస్తారో అక్కడే టాయిలెట్స్, అక్కడే యూరిన్, లారీలు కూడా అక్కడే కడిగేవాళ్ళు. అలాంటి పరిస్థితిని చూసి 2014లో ఈ ప్రాంతాన్ని అంతా హైజీనిక్ చేయాలని ఆ రోజు స్పెషల్ డ్రైవ్ చేయటం, ఇదంతా ఎంతో హైజీనిక్ చేసాము. అదేవిధంగా ఒక 400 టాయిలెట్స్, మొబైల్ టాయిలెట్స్ తీసుకొచ్చి పెట్టాం. నెక్స్ట్ ఇయర్ చక్కగా ఘాటు కట్టాం. ఆ తర్వాత ఇయర్ కొన్ని సిమెంట్ రోడ్లు వేసాం. సో 2019కి వచ్చేటప్పటికి 2014లో 4 లక్షలు వచ్చింది. 2019కి వచ్చే లోపల 14 లక్షల మంది వచ్చారు భక్తులు. దానికి కారణం ఏంటంటే 2015లోనే పెరిగారు. అప్పుడు వచ్చిన అడిగితే ఒకటే చెప్పారు, సార్ మా పిల్లలు వస్తే మొదటిసారి వస్తే రెండోసారి రావట్లేదు. ఎందుకు రాలేదంటే ఇక్కడ ఉన్న నాన్ హైజీనిక్ పరిస్థితులు ఇప్పుడు మెరుగుపరిచారు, అందులో మా పిల్లలందరూ ఇప్పుడు వస్తున్నారు సార్ అని చెప్పడం జరిగింది. అలా 2014-19లో ఈ ప్రాంతాన్ని ఎంతో డెవలప్ చేసాం. అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఒకటి ఏఎస్ పేట 2 ఉన్నాయి. గవర్నర్ సీఎం గారు టూరిజం సర్క్యూట్, ఇప్పుడే శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పారు, టూరిజం సర్క్యూట్ చేయాలని 2014లోనే చెప్పటం, దాని మీద ఈ మూడింటిని కలుపుతూ ఒక టూరిజం సర్క్యూట్ చేయాలని 14-19లోనే చెప్పాము. అయితే అది ముందుకు పోలా. ఏదేమైనప్పుడు ఇప్పుడు మళ్ళా దాని మీద ముందుకు తీసుకురావటం జరిగింది. ఖచ్చితంగా దీన్ని ఒక మంచి టూరిజం సర్క్యూట్గా చేస్తాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చే భక్తులు నెల్లూరు టౌన్ వాళ్ళే కాదు, నెల్లూరు జిల్లా వాళ్ళే కాదు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలే కాదు, పక్క రాష్ట్రాల వాళ్ళే కాదు, ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు. అంటే నమ్మకం. ఒక రొట్టె, అనేకమైన రొట్టెలు ఇక్కడ పడతారు. సౌభాగ్య రొట్టెని, సంతాన రొట్టెని, విద్యా రొట్టెని, ఉద్యోగ రొట్టెని, వ్యాపార వృద్ధి రొట్టెని, ఆరోగ్య రొట్టెని, గృహ రొట్టెని, ఐశ్వర్య రొట్టెని, వ్యవసాయ రొట్టెని, రాజకీయ రొట్టెని, సుఖశాంతి రొట్టెని, ఇట్లా అనేకమైన రొట్టెలు అక్కడ వదులుతుంటారు. దాన్ని మరొకరు స్వీకరిస్తారు. వాళ్ళ కోరిక తీరితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చదువుతారు. ఎవ్రీ ఇయర్ ఈ యొక్క ఇక్కడ భక్తుల సంఖ్య పెరుగుతుందంటే కారణం ఏంటంటే వాళ్ళు అనుకునేది నెరవేరుతుంది. అంత నమ్మకమైన దర్గా ఈ బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ. దీనికి అన్ని విధాల ఈరోజు ఏర్పాట్లు చేశారు. చెరువులో చక్కగా మేము యాక్చువల్గా నేను, శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా వర్కౌట్ చైర్మన్ వచ్చి ఒక 1 వీక్ బ్యాక్ వచ్చిపోయాము. ఆ రోజు ఇన్స్ట్రక్షన్ ఇస్తే 1 ఫీట్ వాటర్ రైజ్ చేశారు. వాటర్ కూడా చాలా చాలా చక్కగా ఉంది. పరిసర ప్రాంతం అంతా నీట్గా ఉన్నాయి. ఇక్కడ దాదాపు దీని యొక్క ఏర్పాటుకి ఈరోజు 6,315 మందిని 6,315 మందిని మున్సిపల్ శాఖ వాళ్ళు పెట్టారు. డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ, డిఫరెంట్ వర్క్ చేయడానికి 6,315 మందిని. అదేవిధంగా పోలీసు వాళ్ళు 1,870 మందిని ఇక్కడ ఏర్పాటు చేశారు. 1,807. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా సీసీ కెమెరాలు పెట్టారు. ఇప్పుడే మేము కారు దిగంగానే వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు, ఒక పిల్లవాడి పేరు చెప్తూ ఈ పిల్లవాడు తప్పాడు, మా దగ్గర ఉండారు, ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్లో వచ్చి తీసుకోమని చాలా చక్కగా చేస్తున్నారు. అదేవిధంగా వాటర్లో గజ ఈతగాళ్ళు పెట్టారు. పార్కింగ్ ఏరియాలో అక్కడ వాటర్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చక్కగా ఈసారి 8 బోట్లు ఏర్పాటు చేశారు. టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు చక్కగా 8 బోట్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అనేక హాస్పిటల్స్ ఉచిత వైద్యం, ఎవరికైనా ఎమర్జెన్సీ వస్తే ప్రాబ్లం అనే దాంతో ఇప్పుడే నేను, శ్రీనివాసరెడ్డి గారు, అజీజ్ గారు, కలెక్టర్ గారు ఒక శిబిరం జరిగిపోతే ఇంతవరకు ఎంతమంది చూసామంటే 100 మందిని చూసామన్నారు. ఇలా యాక్చువల్గా అటు ఎలక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాటర్ రిసోర్సెస్ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, ఫైర్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, వర్క్ బోర్డ్ కావచ్చు, అందరూ దీన్ని ఎంతో బాగా చేస్తున్నారు. వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ కమిటీ చైర్మన్ గారు, ఆ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంతవరకు చేస్తున్నారు. నేను అందరిని రిక్వెస్ట్ చేసేది 26 నుంచి 30 దాకా ఈ యొక్క రొట్టెల పండుగ జరుగుతుంది. ఆ తర్వాత కూడా 4-5 రోజులు వస్తుంటారు. జనరల్గా ఈ రొట్టెల పండుగ అయిపోయిన తర్వాత కూడా అలవాటు ఏంటంటే 4-5 రోజులు రావటం. సో
ఈ భక్తులు వచ్చినంత రోజు ఈ 4 రోజులే కాకుండా 26 నుంచి 30 కాకుండా ఆ తర్వాత 4 రోజులు కూడా ఇక్కడ శానిటేషను వాటర్ అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి భక్తులందరికీ నేను మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అధికారులందరూ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.